ప్రస్తుతం ప్రపంచమంతా కృత్రిమ మేధస్సు లేదా ఏఐ చుట్టూ తిరుగుతోంది. అసలు ఈ ఏఐకి ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి ఇక్కడే ఒక ఉదాహరణ చెప్పుకోవాలి మనం. మలేషియాకు చెందిన ఆశ్రియాన్ ఇస్మాయిలీ అనే వ్యాపారి 1993లో ఒక వెబ్సైట్ అమ్మకానికి వస్తే కొనుక్కున్నాడు. అప్పటికింకా ఇంటర్నెట్ అంతగా అభివృద్ధి చెందిన రోజుల్లో కేవలం రూ. 300 వెచ్చించి AI.com అనే వెబ్సైట్ చిరునామాను కొనుగోలు చేశాడు. నేటి కాలంలో ఏఐ ప్రపంచాన్ని శాసిస్తుంటే ఆ చిరునామాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో క్రిప్టో.com వెబ్సైట్ను క్రిస్ మార్స్ జాలెక్ అనే ఒక టెక్ దిగ్గజం ఏకంగా రూ. 634 కోట్ల ఆఫర్ చేసి సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెబ్సైట్ ఒప్పందంగా ఇది రికార్డు కూడా సృష్టించింది. కేవలం రూ. 300 పెట్టుబడితో వందల కోట్ల లాభం రావడం అనేది ఏఐ రంగం యొక్క భవిష్యత్తును స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు ఇప్పుడు ఏఐ మంత్రజపం చేస్తున్నాయి. తాజాగా భారత రాజధాని ఢిల్లీలో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలుస్తోంది. కృత్రిమ మేధస్సు రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత మండపం ఈ అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. గ్లోబల్ సౌత్ అంటే ప్రపంచ దక్షిణాది దేశాల సమూహంతో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా ఇది చరిత్ర సృష్టించనుంది. ఏఐ వల్ల కలిగే లాభ నష్టాలు, సామాజిక మార్పులు, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరగనున్నాయి. ఏఐ ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ సదస్సు ద్వారా ప్రపంచ టెక్ శక్తులన్నీ భారత్ వైపు చూసేలా చేస్తోంది. ప్రపంచ గమనాన్ని మార్చబోతున్న ఈ 5 రోజుల సదస్సుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సదస్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో భారత్ ఏ విధంగా అగ్రగామిగా ఉండబోతుందో చాటి చెప్పనుంది. ఈ సదస్సు ప్రారంభానికి ముందే ఢిల్లీలో ఒక రకమైన పండుగ వాతావరణం నెలకొంది. సాంకేతిక నిపుణులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుందో భారత్ ఈ నివేదిక ద్వారా నిరూపించుకోబోతోంది. ఇక కేవలం ధనిక దేశాలకే పరిమితమైన సాంకేతికతను సామాన్యుడికి ఎలా చేరువ చేయొచ్చో ఇక్కడ చర్చించనున్నారు. ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరగనున్న ఈ సమావేశం భారత టెక్ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు తరలి రాబోతున్నారు. గూగుల్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి సుందర్ పిచాయ్, గ్రాఫిక్స్ కార్డ్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా వ్యవస్థాపకుడు జాన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాండ్ స్మిత్ మరియు ప్రపంచ ప్రఖ్యాత బిలియనియర్ బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మన్ సైతం ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రపంచం దృష్టి ఢిల్లీపై పడింది. అధికారిక జాబితాలో ఆయన పేరు లేకపోయినప్పటికీ భారత ప్రతినిధులతో ఆయన రహస్య సమావేశాలు నిర్వహిస్తారని, ఫిబ్రవరి 19న ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇలాంటి ప్రపంచ స్థాయి మేధావులు ఒకే వేదికపైకి రావడం అనేది భారత టెక్ చరిత్రలో ఒక అపురూప ఘట్టం. కేవలం విదేశీయులే కాకుండా దేశీయ పారిశ్రామికవేత్తలు కూడా ఈ సదస్సులో తమ గళాన్ని వినిపించబోతున్నారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని వంటి దిగ్గజాలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు. ఇక భారతీయ కంపెనీలు ఏఐ సాంకేతికతను ఎలా వాడుకుంటున్నాయి మరియు అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎలా పోటీ పడబోతుంది అనే విషయాలపై వారు చర్చించనున్నారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా అంకుర సంస్థల ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఇక ఇంత పెద్ద ఎత్తున ప్రతినిధులు తరలి రావడంతో భారత్ మండపం ఒక మినీ గ్లోబల్ టెక్ సిటీగా మారిపోయింది. ప్రతినిధుల సంఖ్య విపరీతంగా ఉండడంతో వారి కోసం ప్రభుత్వం అత్యాధునిక ఏర్పాట్లు కూడా చేసింది. ఈ సదస్సు ద్వారా ప్రపంచ మేధస్సు అంతా ఒకే చోట చేరి మానవాళి పురోగతికి ఏఐని ఎలా వాడుకోవాలనే దానిపై ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయబోతున్నారు. ఈ దిగ్గజాల రాక వల్ల భారతీయ యువతకు మరియు అంకుర సంస్థలకు ఒక గొప్ప అవకాశం లభించబోతోంది. ప్రపంచ స్థాయి కంపెనీల అధినేతలతో ముఖాముఖి చర్చించే అవకాశం ఇక్కడ లభిస్తోంది. వారి అనుభవాలు, వారి ఆలోచన సరళి మన దేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేస్తాయి. ఢిల్లీలోని ప్రతి అడుగు ఇప్పుడు ఒక కొత్త ఆలోచనకు, ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తోంది. ఈ మేధావుల మేళ కేవలం 5 రోజులకే పరిమితం కాకుండా రాబోయే తరాలకు కూడా ఒక స్ఫూర్తిగా నిలిచిపోతోంది. భారత్ ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, అది ప్రపంచానికి మేధస్సును అందించే ఒక కేంద్రంగా మారిందని ఈ సదస్సు నిరూపిస్తోంది. ప్రభుత్వం ఈ సదస్సును కేవలం ఒక సమావేశంలా కాకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ వంటి అంటే ప్రజలు,
భూమి మరియు పురోగతి అనే 3 ప్రధాన అంశాల ఆధారంగా ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన వంటి 7 కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో ఏఐని వాడి దిగుబడిని ఎలా పెంచవచ్చు, ఆరోగ్య రంగంలో రోగ నిర్ధారణను ఏఐ ఎలా సులభతరం చేస్తుంది వంటి అంశాలపై ప్రయోగాత్మక ప్రదర్శనలు ఉండబోతున్నాయి. స్టార్టప్లకు ఈ సదస్సు ఒక గొప్ప వేదికగా నిలవబోతోంది. సుమారు 500 స్టార్టప్ సంస్థలు తమ సరికొత్త ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించబోతున్నాయి. భారతదేశం తన సొంత ఏఐ మోడల్స్ ను అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమవుతోంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఒక మార్గదర్శిగా నిలవబోతోంది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐ సాంకేతికతను తక్కువ ధరలో ఎలా అందించవచ్చో ఈ సదస్సులో చర్చించనున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కేవలం టెక్నికల్ అంశాలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజల జీవితాల్లో ఏఐ ఎలాంటి మార్పులు తెస్తుందో వివరించబోతోంది. విద్యార్థులకు, పరిశోధకులకు ఈ సదస్సు ఎంతో జ్ఞానాన్ని అందించబోతోంది. డేటా సెక్యూరిటీ మరియు ఎథికల్ ఏఐ అంటే ఏఐ వినియోగంలో నీతి, నియమాలు ఎలా ఉండాలనే దానిపై కూడా నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ 5 రోజుల సదస్సు ముగిసే నాటికి ఏఐ రంగంలో ప్రపంచానికి భారత్ ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా వచ్చే ఫలితాలు రాబోయే దశాబ్ద కాలం పాటు టెక్ రంగంపై ప్రభావం చూపనున్నాయి. వ్యవసాయంలో ఏఐ ద్వారా వాతావరణ మార్పులను ముందే అంచనా వేయడం, పంటలకు పట్టే తెగుళ్లను గుర్తించడం వంటి అంశాలు భారత రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే విద్యారంగంలో ప్రతి విద్యార్థికి వారి సామర్థ్యం మేరకు పాఠాలు నేర్పించేలా ఏఐ ప్లాట్ఫామ్లను రూపొందించడంపై ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిపుణులైన వైద్యుల సలహాలు ఏఐ ద్వారా అందేలా చేసే ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. సుపరిపాలన అంటే ప్రభుత్వ సేవలను ప్రజలకు ఎటువంటి జాప్యం లేకుండా అందించడంలో ఏఐ పాత్రను ఇక్కడ వివరిస్తారు. ఈ సదస్సు ముగిసేసరికి భారత్ తనదైన ఒక ఏఐ ప్రణాళికను ప్రపంచం ముందు ఉంచబోతోంది. ఇది కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక వరంలా మారుతోంది. ఈ అంతర్జాతీయ సదస్సు కారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ సందడే కనిపిస్తోంది. ప్రపంచ దిగ్గజాలు, వందలాది దేశాల ప్రతినిధులు తరలి రావడంతో ఢిల్లీలోని విలాసవంతమైన హోటళ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. గత 2 నెలల ముందే బుకింగ్లన్నీ కూడా పూర్తయ్యాయని హోటల్ యజమానులు చెబుతున్నారు.